హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 729 అనేది ఉంది. సో 729 అనేది మనం సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 డిజిట్ కి ఇలా అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ 1 డిజిట్ అంటే 1 అయినా చేసుకోవాలి. సో 7 చూసినట్టయితే ఈ స్క్వేర్ రూట్స్ లో 7 దేనికి దగ్గరగా ఉంది చూసుకోవాలి. సో మనకి 7 అనేది 4 కి 9 కి మిడిల్ లో ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 2 అనేది మనం తీసుకున్నాం. అలాగే ఈ 29 చూసినట్టయితే మనకి 9 అనేది యూనిట్ డిజిట్ ఉంది. ఇందులో ఏ స్క్వేర్ రూట్ కి 9 అనేది యూనిట్ డిజిట్ ఉందో చూసినట్టయితే 3 కి అండ్ 7 కి ఉంది. కాబట్టి 3 ఆర్ 7 మనకు తెలియదు కాబట్టి ఇది డిసైడ్ చేయడానికి మనం ఇప్పుడు వచ్చిన 2 ని అంటే దాని నెక్స్ట్ వచ్చే నెంబర్ 3 ని మల్టిప్లై చేసినట్టయితే 6 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 7 కి 6 కంటే పెద్దదైతే అప్పుడు మనం గ్రేటర్ వాల్యూ తీసుకుంటాము. లేదు స్మాలర్ నెంబర్ అయితే స్మాలర్ వాల్యూ తీసుకుంటాము. కానీ ఇప్పుడు మనకి 7 అనేది 6 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ ఉండే నెంబర్ పెద్దది వచ్చింది కాబట్టి మనం 7 అనేది తీసుకుంటాం. సో మన ఆన్సర్ 27. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ని 2 డిజిట్స్ అండర్లైన్ చేసుకోవాలి. సో అలా అండర్లైన్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ లో 17 అనేది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కి దగ్గరగా ఉందో మనం చూసుకోవాలి. అలా చూసినట్టయితే మనకి 16 కి 25 కి మిడిల్ లో వాల్యూ అనేది ఉంది కాబట్టి మనం 4 అనే దాన్ని వేసుకోవాలి. సో 4 అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ చూసినట్టయితే యూనిట్స్ ప్లేస్ లో 4 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి ఏ నెంబర్ కి యూనిట్స్ ప్లేస్ లో 4 అనేది ఉందో చూసినట్టయితే మనకి 2 కి అండ్ 8 కి ఉంది. సో 2 ఆర్ 8 అనేది మనం డిసైడ్ చేయలేము కాబట్టి అది తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు వచ్చిన 4 తో నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేసినట్టయితే 20 వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న 17 అనేది 20 కంటే చిన్నదా పెద్దదా మనం చూడాలి. 17 కంటే 20 పెద్దదే కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం 2 అనేది మనం వాల్యూ తీసుకోవాలి. సో మనకి ఆన్సర్ 42. కింద క్వశ్చన్ లో చూసినట్టయితే పెద్ద వాల్యూ వచ్చింది కాబట్టి పెద్ద వాల్యూ తీసుకున్నాము. ఈ క్వశ్చన్ లో చిన్న వాల్యూ వచ్చింది కాబట్టి చిన్న వాల్యూ తీసుకున్నాము. సో మనకి ఆన్సర్ అనేది ఈ సమ్ కి 42 అనేది వచ్చింది. ఇప్పుడైతే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2916 దీన్ని 2 డిజిట్స్ వైజ్ అండర్లైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ లో 29 చూసినట్టయితే ఏ నెంబర్ కి మిడిల్ లో ఉందో మనం చూసుకోవాలి. 25 కి 36 కి మిడిల్ లో ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అనేది మనం తీసుకోవాలి. సో 5 అనేది మనం తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో చూసినట్టయితే 16 లో 6 అనేది యూనిట్ ప్లేస్ లో ఉంది. సో ఏ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ కి యూనిట్ ప్లేస్ లో 6 అనేది ఉందో మనం చూద్దాం. 4 కి ఆర్ 6 కి ఉంది. బట్ ఆన్సర్ లో 4 ఆర్ 6 ఏంటో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చిన 5 కి నెక్స్ట్ నెంబర్ తో మనం మల్టిప్లై చేసినట్టయితే 30 వస్తుంది. సో 30 వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఉన్న 29 అనేది 30 కంటే చిన్నదా పెద్దదా అనేది మనం చూడాలి. సో 29 అనేది 30 కంటే చిన్నదే కాబట్టి ఇప్పుడు మనకి ఈ రెండిట్లో స్మాలెస్ట్ వాల్యూ అయినా తీసుకోవాలి. సో 4 అనేది వస్తుంది కాబట్టి మన ఆన్సర్ 54. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.